హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిష్ అండ్ హిత. యాక్చువల్ గా మా కజిన్ పెళ్లి ఉంది. సో ఈ రోజు మెహందీ ఫంక్షన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంగీత్ అండ్ రేపు హల్దీ పెళ్లి కూతురు అండ్ ఎల్లుండి పెళ్లి. సో మెహందీ ఫంక్షన్ కి ఇప్పుడు వెళ్తున్నాం. నేను చింటూ వెనకాల ఒక కోతి దాక్కుని ఉంది, బయటకు వచ్చింది. యా, ఆర్యంగాడు కూడా వచ్చాడు. సో ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తున్నాం. నేను ఇప్పుడే వాళ్ళు ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉంటుంది, వాళ్ళిద్దరిని ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ నేను ఇప్పుడే హెయిర్ సెట్టింగ్ చేయించుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి కమెంట్ సెషన్ లో. యా, ఇదే నా మెహందీకి నేను వేసుకున్న చుడిదార్. ఇయర్ రింగ్స్ గుర్తుంటే నేను హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ లో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. హాయ్ రేయాన్స్, హాయ్ రిషు, మా యూట్యూబ్ ఛానల్. ఎస్, హాయ్ చెప్పండి వ్యూవర్స్ కి. మీ డ్రెస్సెస్ బాగున్నాయి, క్యూట్ గా ఉన్నారు. వీడి పేరు రేయాన్స్, వీడి పేరు రిషి. హాయ్ అన్వి, హాయ్. ఏంటి నీ పేరు ఒకటే పెట్టుకున్నావు? ఇప్పుడు మీరు చూస్తుంది మా కజిన్ మెహందీ డెకరేషన్. ఈ వీడియోలో ఇప్పుడు ఉంది మా కజినే, తన పేరు కీర్తి. ఇంట్లో ముద్దుగా మేము చిక్కి అని పిలుచుకుంటాం. తిను నాకు ఎలా రిలేషన్ అంటే వాళ్ళ డాడీ అండ్ మా మమ్మీ వాళ్ళ డాడీ ఓన్ బ్రదర్స్. సో టెక్నికల్గా మా మమ్మీకి చెల్లి అండ్ నాకు పిన్ని వరుస అవుతుంది. సో మా చిక్కి పిన్ని పెళ్ళి అన్నట్టు ఇది. వీడు వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళ బాబు క్యూటీగాడు, వీడి పేరు రుద్రాంశ్. మా అమ్మమ్మ వాడికి ఫుడ్ తినిపిస్తుంది ఇక్కడ. అందరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, బెల్ బటన్. అంత క్యూట్గా సబ్స్క్రైబ్ అని చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదు. సో చేసేసేయండి. సో ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్లో ఫ్యామిలీ ఫోటో మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ మా పెద్దమ్మ, ఆంటీ, మమ్మీ అందరం ఫోటో దిగుతున్నాం మేము చిక్కితో పాటు. తిను వాళ్ళ అక్క కృతిక. సో అందరం ఇక్కడ మేము మెహందీ పెట్టించుకుంటున్నాం. వెనకాల అందరు మా ఆంటీలు, మా పిన్ని, ఇక్కడ ఇంకో కజిన్ మిమ్మీ, అందరం మెహందీ పెట్టించుకుంటున్నాము. నీ వీడియో కోసం లైట్ వేసాను మంచిగా. ఈ రోజు D2 హల్దీ ఈవెంట్ ఉంది, నెక్స్ట్ ఈవినింగ్ పెళ్లి కూతురు. సో మేమందరం ఇప్పుడు హల్దీ ఈవెంట్ కి వెళ్తున్నాం. వెనకాల ఈరోజు సాత్వి కూడా వస్తుంది, నిన్న కూడా వచ్చింది. సంగీత్ డాన్స్ కూడా చేసాం మేము, ఆ బ్లాగ్ కూడా పెడతాను. నేను మా చెల్లి సాత్వి లేట్గా రెడీ అవుతున్నామని చెప్పేసి మా మమ్మీ డాడీ బాబాయ్ పిన్ని మమ్మల్ని వదిలేసి ఈవెంట్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు. సాత్వి వెళ్ళంగానే ప్లేట్ పట్టుకుంది మంచిగా. ఇక్కడ మా నాన్నమ్మనేమో నన్ను తిడుతుంది, మీ వల్ల చింటూ ఇంకా ఆర్యం కూడా తినకుండా ఇప్పటి వరకు ఉన్నారు అని చెప్పేసి. ప్రతి ఫంక్షన్కి ఇలానే ఎప్పుడు లేట్ చేస్తారు, ఇప్పుడైనా తొందర రావచ్చు కదా, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు కదా అని తిట్టింది. మేము పెద్దగా లైట్ తీసుకున్నాం నవ్వుకొని. ఇదే మా కజిన్ హల్దీ డెకరేషన్. ఇక్కడ మా పిన్ని, బాబాయ్, సాత్వి, ఆర్యన్ హల్దీ పూస్తున్నారు చిక్కికి. ఎల్లుడే చూడే చింపిండా ఇంట్లో కూడా కాన్ చేసి $500 తీసుకున్నాను. $1000 తీసుకోవాలా? రియల్టర్ వాడు రియల్టర్.
రుద్రాంశ్ ఎల్లో కలర్ అవుట్ఫిట్లో క్యూట్గా ఉన్నాడు కదా, వీడు నాకు తమ్ముడు అవుతాడు, వాడికి నేను అక్క వరుస అవుతాను. ఎస్, దీన్ని నాతో పాటు మీరు కూడా డైజెస్ట్ చేసుకోవాలి గైస్. ఓకే, మంగళ స్నానం అండ్ క్యాండిడ్ ఫొటోస్ మేము అనుకున్నలాగా వచ్చేంత వరకు మేము రీట్రై చేస్తూనే ఉన్నాము. అండ్ ఫైనల్గా మేము వాటర్ బెలూన్ గేమ్ ఆడాము. కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి వాళ్ళ అక్క ఈ గేమ్ అరేంజ్ చేసింది, ఫన్ ఉంటుందని చెప్పేసి. తను నెక్స్ట్ రెడీ అవ్వడానికి వెళ్ళింది పెళ్లి కూతురు ఈవెంట్కి. ఆ లోపు పెళ్ళికి తలంబ్రాలు కలపడం అవన్నీ మా సైడ్ రిచువల్ చేస్తారు. సో ఇక్కడ మా ఆంటీ అక్క వాళ్ళందరూ కలుపుతున్నారు తలంబ్రాలన్నీ. మా చెల్లి బన్నీ అండ్ చిక్కి సేమ్ ఏజ్, సో అప్పుడే పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయ్యా. ఇదంతా మా ఫ్యామిలీ, మా నాన్నమ్మ, డాడీ, బాబాయ్ మేమందరం ఇక్కడ గ్రూప్ ఫోటో దిగాము. మా చిన్న బాబాయ్ ఒక్కరు మిస్ అయ్యారు. దాని తర్వాత మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు ఉన్న అందరం గ్రూప్ ఫోటో దిగాం. లేడీస్ అందరం, మా ఆంటీలు, పిన్నిలు, అమ్మమ్మలు అందరం వాళ్ళ పిల్లలు కలిసి దిగాం ఫోటో. ఇప్పుడు మీరు చూస్తుంది మ్యారేజ్ డే రోజు డెకరేషన్. యాక్చువల్గా వీళ్ళు పెళ్ళి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఉంది, 7:30. నేనైతే ఫస్ట్ టైం అంత ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అటెండ్ అవ్వడం. వాళ్ళ ఫ్లెక్సీ వెల్కమ్ టు ప్రమోద్ అండ్ కీర్తిస్ వెడ్డింగ్. ఇదే ఫంక్షన్ హాల్. మా మమ్మీ వాళ్ళు తొందరగానే వెళ్ళారు కానీ కొంచెం నేను లేట్గా వెళ్ళాను. పెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఉండేసరికంటే కొంచెం జనాలు అందరు తక్కువే ఉండే. ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ముహూర్తం టైంకి వచ్చారు. సో అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. రాగానే ముందు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. మా ఆంటీ, మా మామయ్య హాయ్ చెప్తున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే. నేను సాత్వి మిన్ను ఇక్కడ జ్యూస్ తాగుతున్నా. మా చెల్లి బన్నీ ఒక్కటి మిస్ అయింది. ఇక్కడ మేము జ్యువెలరీ గురించి కానీ, డ్రెస్సెస్ గురించి, శారీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కాకపోతే పక్క గాసిప్ అయ్యే ఉంటుంది. వాళ్ళిద్దట్లో నాకు ఏదో వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ జరిగిన ఏవో ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకుంటారు. అండ్ తర్వాత మేము పైనకి వెళ్ళాము స్టేజ్ పైకి గ్రూప్ ఫోటో దిగడానికి. నేను చింటూ. ఓకే, రెడీ, 3, 2, 1 గో. చిక్కిపల్లిలో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే గ్యాదర్ అయ్యాం కాబట్టి నాకు అందరం క్వాలిటీ టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేసాం అనిపించింది. ఇక్కడ మా అమ్మమ్మ అండ్ ముగ్గురు నానమ్మలు ఫోటో దిగుతున్నారు చిక్కితో. బేసిక్గా చిక్కి వాళ్ళ డాడీ అండ్ మా నాన్నమ్మ వాళ్ళందరూ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఇక్కడ మా అమ్మమ్మ ఎమోషనల్ అవుతుంది. చిక్కి పెళ్ళైపోయింది, ఎలా ఉంటుంది వెళ్ళాక అని ఎమోషనల్ అవుతుంది. బేసిక్గా అందరి పేరెంట్స్కి ఉంటుంది, ఓన్లీ హ్యాపీ టీయర్స్ అవన్నీ. మా పెద్ద బాబాయ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ చేస్తారు. సో చిక్కికి ఏదో ఇచ్చినట్టు ఇచ్చి అసలు ఏమి ఇవ్వలేదు అక్కడ. దానికి ఏదో ఇచ్చినట్టు ఇచ్చి ఏమి ఇవ్వలేడు. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పే పేరు నానమ్మ. ఆగాలి. ఇంకా పెళ్ళైపోయింది. నెక్స్ట్ వచ్చేసి అప్పగింతలు. వాళ్ళ సైడ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉండే, ఓడిబియ్యం అవన్నీ పోయడం. సో ఇక్కడ చిక్కి వాళ్ళ అత్త తనకి ఓడిబియ్యం పోస్తుంది. అండ్ వాళ్ళ వదినకు కూడా కొన్ని ఫార్మాలిటీస్ చేయాల్సినవి చేశారు. అండ్ నాకు తెలిసి ఎవ్రీ మ్యారీడ్ గర్ల్ లైఫ్లో హార్డ్ పార్ట్ అంటే అప్పగింతల ప్రోగ్రామే. సో ఇక్కడ మీరు చూస్తుంటే చిక్కి వాళ్ళ అక్క కూడా వాళ్ళ ఆడపడుచుకి కాళ్ళు మొక్కి కొంచెం ఎమోషనల్ అవుతుంది, బాగా చూసుకోండి అని చెప్పేసి. అందరి సైడ్ ఉండే ఫార్మాలిటీయే, పెళ్ళికొడుకు చెప్పులు దాచిపెడతారు అమ్మాయి వాళ్ళ కజిన్స్. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు చెప్పులు ఇవ్వాలి అంటే.
ఇంటికి అప్పగింతలు అయిపోయాక యాక్చువల్గా ఆ రోజు మా అన్న వదిన వాళ్ళ యానివర్సరీ. సో ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉండేసరికంటే సెలబ్రేట్ చేసాం అక్కడే. రోజ్ ఫ్లవర్లు ఉన్నాయి. ఇంకా గ్రూప్ ఫోటో దిగేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.